క్యాన్సర్తో పోరాడి ఓడిన సాయిశ్రీ కేసు మరో టర్న్ తీసుకుంది. అసలు సాయిశ్రీ తన బిడ్డే కాదన్నాడు శివకుమార్. కన్న కూతురు కాకున్నా 5 ఏళ్లు ఇష్టంతో పెంచానన్నాడు. కేవలం మానవతా దృక్పథంతోనే ఆమె పేరిట ఇళ్లు రాసిచ్చానన్నారు. అయితే సాయిశ్రీ తల్లి సుమనశ్రీ వర్షన్ మరోలా ఉంది. సాయిశ్రీకి తండ్రి శివకుమారేనంటున్నారు. ఇది నిజమని నిరూపించడానికి తాను సిద్ధమంటున్నారు. క్యాన్సర్తో పోరాడిన చిన్నారి వెంకటసాయి శివశ్రీ కన్నవాళ్ల గొడవలతో కనుమరుగైపోయింది. సాయి శివశ్రీ ఈ నెల 12న విజయవాడలో చనిపోయింది. అయితే మరణానికి ముందు సెల్ఫీలో డాడీని ప్రాధేయపడిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రతి ఒక్కరిని కదిలించాయి. ఇప్పటికీ కన్నీరు పెట్టిస్తున్నాయి. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజుల్లో నేను బతకనంటే డాడీ. ఏదో చేసి నన్ను కాపాడు డాడీ, నన్ను బ్రతికించు డాడీ. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ అయింది నీకు తెలుసు కదా డాడీ. నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళాలంతే. దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా. నా ప్రాణాన్ని కాపాడాడు. దయచేసి నీకు దండం పెడతాను డాడీ. చేయకూడదు, నొప్పి ఉంది డాడీ. నీకు దండం పెడదామంటే వాచిపోయేట్టు అయిపోయింది డాడీ. చెయ్యంతా కాళ్ళు కూడా వాచిపోయిన కుంటుతూ నడుస్తున్నాను డాడీ. ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలుస్తావు కదా డాడీ, వెంకట సుబ్బమ్మ అంటావుగా. మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకుని చేయించు డాడీ నాకు ట్రీట్మెంట్. ఇలాంటి తండ్రి కూడా ఉంటారా? డాడీ నన్ను బతికించు అని కన్నబిడ్డ ప్రాధేయపడితే కనికరించని వ్యక్తి తండ్రేనా? అసలు మనిషేనా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిశ్రీ డాడీ అని సంబోధించిన విజయవాడవాసి మాదన్శెట్టి శివకుమార్ ఆమె చనిపోయాక ఇప్పుడు స్పందించారు. సాయిశ్రీ తన ఆరో ప్రాణం అంటూనే ఆమె తన కన్న కూతురు కానే కాదంటూ మీడియాకు సుదీర్ఘ లేఖ రాశారు. టీవీ9తో ఫోన్లో మాట్లాడారు. సాయిశ్రీ తన కన్న కూతురు కాదన్నాయన ఆ చిన్నారి తల్లి సుమశ్రీతో తన పరిచయాన్ని ఏకరవు పెట్టారు. సుమశ్రీ తన ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిందన్నారు. ఫస్ట్ పాప నా కన్న కూతురు అయితే కాదండి. 2002లో వాళ్ళ మదర్ నాకు పరిచయం అండి. ఆర్థిక స్తోమత లేదని శివశ్రీని ఆమె తల్లి తమకు అప్పగించిందన్నారు శివకుమార్. పాపంటే తనకు ఇష్టమని అందుకు ఆ చిన్నారికి తమ తల్లి పేరు పెట్టామన్నారు. సాయిశ్రీ తన కన్న కూతురు కాకున్నా ఆమె అంటే ఉన్న ఇష్టంతో 5 ఏళ్లు పెంచానన్నారు. మానవతా దృక్పథంతోనే ఆమె పేరిట ఇల్లు రాసిచ్చానన్నారు శివకుమార్ మరో సంచలన ఆరోపణ చేశారు. సాయిశ్రీని పథకం ప్రకారం హత్య చేయడమే కాకుండా శవాన్ని అడ్డం పెట్టుకుని బేరాలు సాగించారన్నారు. పాపను బతికించాలన్న ఉద్దేశం ఎక్కడా లేదు. పాపని ఇంటెన్షన్ గా చంపింది ఆ తల్లిదండ్రులు. వాళ్ళతో పాటు 15 రోజులు, ఒక నెల రోజుల నుంచి 15 మంది వచ్చి ఆ ఫ్లాట్ లో ఉంటున్నారండి. అది హైదరాబాద్ వాళ్ళు. ఆడవాళ్ళేమో సెక్స్ వర్కర్స్, మగవాళ్ళేమో గోండాలు. పాపను కాపాడేందుకు తాను ఎంతో సాయం చేశానన్నారు. పాపను బతికించుకోవాలనే చిత్తశుద్ధి ఆమె తల్లికి లేదన్నారు శివకుమార్. పాపను బతికించడానికి సెల్ఫీనే కావాల్సి వచ్చిందా, మరో మార్గం లేకుండా పోయిందా అని ప్రశ్నించారాయన. పాపను ముమ్మాటికి వాళ్లే హత్య చేశారన్నారు శివకుమార్. అందుకు సాక్ష్యాలు కూడా తన దగ్గరున్నాయన్నారు. వాటిని కోర్టులో కానీ సిపి దగ్గర కానీ బయట పెడతానన్నారు. పాపది హత్యననడానికి ఎన్నో డౌట్లు కనిపిస్తున్నాయన్నారు. పాపను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానన్నారు శివకుమార్. నిత్యం ఆమెను తలుచుకుంటూ ఏడవని రోజు లేదన్నాడు. సాయిశ్రీ పేర రాసిచ్చిన ఇంటిని స్వాధీనం చేసుకుని బసవతారకం హాస్పిటల్కు రాసిస్తానన్నారు శివకుమార్. ఓ పథకం ప్రకారమే ఈ వివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమా పేరును లాగారన్నారు. బోండాను అన్పాపులర్ చేసేందుకే ఇలా కథ నడిపారని ఆరోపించారాయన. సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే ఆ ఫ్లాట్ దక్కించుకొని దాన్ని బసవతారకం హాస్పిటల్కి డొనేట్ చేస్తానండి. సుమశ్రీతో పరిచయం, సహజీవనం నిజమేనన్న శివకుమార్ సాయిశ్రీ తన కన్న కూతురు కాదన్నారు. అయితే ఆమంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అయితే సాయిశ్రీ తల్లి సుమశ్రీ వర్షన్ మరోలా ఉంది. సాయిశ్రీకి తండ్రి శివకుమారేనంటున్నారు. ఇది నిజమని నిరూపించడానికి తాను సిద్ధమన్నారామె. మాదన్శెట్టి శివకుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సుమశ్రీ. అతనితో తనకు పెళ్లయింది నిజమన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గరున్నాయన్నారు. పాపకు అతనే తండ్రి కాకపోతే వాళ్ళ అమ్మ పేరు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు సుమశ్రీ. ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో తేలాలంటే శివకుమార్ తనతో చర్చకు రావాలంటున్న సుమశ్రీతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్.
క్యాన్సర్తో చనిపోయిన చిన్నారి సాయి శివశ్రీ కేసులో దాదాపు 15 రోజుల తర్వాత, అంటే పాప చనిపోయిన 2 వారాల తర్వాత ఆ కేసులో కొత్త కోణం అనేది వెలుగులోకి వచ్చింది. పాప తండ్రిగా చెప్తున్న మాధంశెట్టి శివ ఇన్ని రోజుల తర్వాత తెర మీదకి వచ్చాడు. అసలు ఆ పాప తన బిడ్డే కాదని చెప్తున్నారు. ఆ బిడ్డ తల్లిగా చెప్తున్న మహిళను తన భార్య కాదు, అసలు తనకు సంబంధమే లేదనేది అతను చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి ప్రస్తుతం 13 పేజీల ఒక లేఖను అతను మీడియాకు విడుదల చేయడం జరిగింది. TV9తో అతను మాట్లాడటం కూడా జరిగింది. పాపను ఒక పథకం ప్రకారం హత్య చేశారు అనేది శివకుమార్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం పాప తల్లి సుమశ్రీ మన ముందు ఉన్నారు. ఏదైతే మీరు చెప్పారో మాధంశెట్టి శివ చెప్తూ ఉన్నాడు, అసలు పాప నాకు పుట్టిన బిడ్డ కాదు, మీరు అసలు భార్య కాదని చెప్తున్నాడు. తన భార్యని నేను కాకుండా ఉంటే, మాజీ వైఫ్ నేను కాకుండా ఉన్నట్టయితే ఇప్పుడు మేము విడిపోయి ఉండొచ్చు. పాప తన కూతురు కాదని నిరూపించమనండి. అతను పాప కాదు అని చెప్పేసేసి ఇలా ఇప్పుడు పాప బ్రతుకున్నప్పుడు ఎందుకు బయటికి రాలేదండి? పాప చనిపోయిన తర్వాత ఎందుకు వచ్చారు? అంటే పాప బ్రతుకున్నప్పుడు పాప మోహన్ చూసి మాట్లాడలేకపోయారా? కూతురు మోహన్ చూసి మాట్లాడే ధైర్యం చేయలేదా? లేదు, అంత సెంటిమెంట్ ఉందంటే పాపనే బ్రతికించేవాడు. ఆ సెంటిమెంట్ కూడా ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఆయనకు అంత విలువలు తెలిసిన మనిషి అయితే, సంస్కారం ఉన్న మనిషి అయితే, అతని రక్తం పైన అతనికి సెంటిమెంటే ఉండుంటే ఈ రోజున కన్న కూతుర్ని, సొంత కూతుర్ని అతను కాదు అని చెప్పే సాహసం చేసి ఉండడు. అది కాదు అని చెప్పేసి నిరూపించమనండి. అవును అని చెప్పేసి ఎవిడెన్స్ నా దగ్గర నేను చూపిస్తాను. ఎందుకు పాప ఫంక్షన్ చేశాడు, ఎందుకు పాప తన కూతురు కాకపోతే తనతో ఎందుకు ఫొటోస్ దిగాడు, ఎందుకు ఫంక్షన్ చేశాడు? ఫొటోస్ దిగిన మాట నిజమే, మీ పాపకి తన తల్లి పేరు పెట్టిన మాట నిజమే. అది కూడా మీతో అతనుకున్న కొంత పరిచయం, ఆ పరిచయానికి పేరేం పెడతారా అనేది తర్వాత విషయం. పెళ్లి మాత్రం నేను చేసుకోలేదు, ఆమెతో పరిచయం ఉన్నమాట నిజం, ఆమె ఇంటికి వెళ్తున్న మాట నిజం. ఆ పాప మాత్రం నాకు పుట్టలేదు, ఆమెతో సంబంధం ఉన్నమాట నిజం అంటున్నాడు అతను. పాప పుట్టలేదు అంటే సంబంధం ఉన్నంత మాత్రాన ఎవరో పరాయి బిడ్డలకి ఆయన తల్లి పెళ్లి పెట్టుకుంటారా? ఇది మీరే చెప్పండి. ఎవరైనా సరే ఈ సాహసాలు చేస్తారా? ఎవరి బిడ్డకో వాళ్ళ తన తల్లికి పేరు పెట్టుకోవడం, నా కూతురు కాదు అని చెప్పేసి అనడం, ఇది ఈ మాట వినడం అనేది నాకు జీర్ణించుకోలేకపోతున్నాను ఈ విషయం అనేది. పాపకు సంబంధించి నిజంగా ఆర్థిక సాయం అవసరం అయి ఉంటే పాప బతికున్నప్పుడే ఆ పాపకు సంబంధించిన వాట్సాప్ వీడియో రిలీజ్ చేసి ఉంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చేవి, ప్రభుత్వం ముందుకు వచ్చేది. సీఎం రిలీఫ్ ఫండ్ అడుగుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చి ఉండేవాళ్ళు, నాకే పంపుంటే నేనే సాయం చేసి ఉండేవాడిని. చనిపోయిన తర్వాత ఒక పథకం ప్రకారం ఆ వీడియో రిలీజ్ చేసి సింపతి కోసం క్రియేట్ చేసింది సుమశ్రీ అనేది ప్రధానంగా మాధంశెట్టి శివ చేస్తున్న ఆరోపణ. పాప బ్రతికు ఉన్నప్పుడే తనకి వాట్సాప్ ద్వారా పంపించింది. ఆ వాట్సాప్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. పాప బ్రతుకున్నప్పుడే, పాప చనిపోయిన తర్వాత రిలీజ్ అవడం, పాప చనిపోయిన తర్వాత పాప అన్నీ వెలుగులోకి వచ్చినాయి, బయటకు వచ్చినాయి. అప్పుడు దాన్ని ఇదిగా చూశారు. అప్పుడు పాపకి 4 రోజుల ముందుటే వాళ్ళ ఫాదర్కి పంపించింది, మాధంశెట్టి శివకుమార్కి పంపించింది. డాడీ ఇది నా పరిస్థితి, వెలుగులోకి వచ్చింది చేసేది అని చెప్పేసి అంటాడు. అతను ఎందుకండి మరి అంబులెన్స్ ఎక్కించేసి ఎందుకు ఎస్కేప్ అయ్యాడు? అంత సహృదయం ఉండి కూతుర్ని కాపాడుకోవాలనుకుంటే ఆయన కూతుర్ని నన్ను అంబులెన్స్ ఎక్కించి బెంగళూరులో ఎస్కేప్ అయ్యాడు. దానికి సాక్ష్యం మణిపాలెం హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు. అతను మొబైల్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది, అంబులెన్స్ని పిలిపించారు పాపకు ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లం అయితే. అలా పిలిచి తప్పించుకొని ఈ రోజున పాప లేదు కాబట్టి ఇట్లా రకరకాలుగా మాట్లాడటం అతనికి కరెక్ట్ కాదు. పోయిన పిల్లనైనా కనీసం ఆత్మ శాంతించాలైనా సరే అతను మనసాక్షిగా మాట్లాడమనండి. తప్పుకోవడానికి ఏవేవో చేయకూడదు. మీరే విష్ణుకుమార్తో కలిసి చిన్నారి సాయిశ్రీని హత్య చేశారు అనేది అతని ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి కొన్ని గుర్తులు, కొన్ని ఆధారాలు, కొన్ని ఎవిడెన్స్ కూడా తన దగ్గర ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. నా కూతురు గురించి ఇలా మాట్లాడడం ఇంకొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అతను ముందు ఉండి మాట్లాడితే బాగుంటుంది. అతను లేదు. ఏ సాక్ష్యాలు ఉన్నాయి నిరూపించాలంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. పాప పోయిన వితిన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చింది, డాక్టర్స్ నిర్ణయించారు ఎలా పోయింది ఏంటనేది. డాక్టర్ సాక్ష్యం నా దగ్గర ఉంది. పాప ఇప్పుడు ఉన్నప్పుడు, పాప బ్రతుకున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? కాపాడకుండా పాప పోయిందని చెప్పేసి ఈ రోజున ఆమె ప్రాణాలను అడ్డు పెట్టుకుని, పోయిన ప్రాణాలను అడ్డు పెట్టుకుని రకరకాలుగా తప్పించుకుని ఎస్కేపింగ్ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేని చేస్తున్నావు? ఇంకా ఏం పాము తింటావు? పసిపిల్ల నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఉన్నదాన్ని చంపేశావు నువ్వు ట్రీట్మెంట్ అందించకుండా. సగం ఆయుష్ నీ తీరిపోయింది, ఇంకా సగం ఆయుష్ కోసమా ఈ పోరాటం, ఇంత దరిద్రంగా బ్రతకడం? ఒకసారి మనస్సాక్షి ఉంటే ఆలోచించుకోమనండి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న మాధంశెట్టి శివ ఇన్ని రోజుల తర్వాత తెర మీదకి ఎందుకు వచ్చాడు అనేది ఇక్కడ ఆలోచించాల్సిందని ప్రస్తుతం చనిపోయిన శివశ్రీ తల్లి ప్రశ్నిస్తోంది. ఇక రెండోది, అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. ముఖాముఖిగా దమ్ముంటే అతను బయటకు వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పడానికి, అన్ని ఆధారాలు చూపించడానికి తను సిద్ధంగా ఉన్నానని కూడా ఆమె చెప్తున్నారు. బిడ్డ చనిపోయిన బాధలో ఉంటే ఈరోజు తండ్రి అయి ఉండి కనీసం బిడ్డను పట్టించుకోకుండా, ట్రీట్మెంట్ కూడా చేయించకుండా నిర్లక్ష్యంగా ఊహించి
ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పడే శిక్షను తప్పించుకోవడం కోసం కొత్త డ్రామాకు తెరలేపాడు అనేది ఆమె చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. చూద్దాం మరి, అటు శివకుమార్ మాట్లాడుతున్నారు, ఇటు తల్లి మాట్లాడుతోంది. ఇందులో ఏది వాస్తవం అనేది ఇంకా తేలాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.